అందరూ పేదవాళ్ళు ఇంకా ముందుకు తీసుకోవాలని పోయాలని చెప్పండి, రైతులకు సహకారం ఉండాలని చెప్పండి. అంతేకాని జోబులు నింపుకోవాలని ఆలోచన దొంగ కేసులు అంతా చెప్పి మళ్ళీ వైసీపీ కార్యకర్తల మీదనే తొయ్యడం. దాని ఏం చేస్తారు అంటే సంపినోడు బాగున్నాడు, బయట తిరుగుకుంటా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అంత బాగానే ఉన్నాడు. కానీ వైసీపీ కార్యకర్త మాత్రం అవసరంగా కేసులు పెట్టాలా, వాళ్ళని జైలు చెప్పాలి. కానీ ఒకటైతే వాస్తవం, ఇక్కడే ఉండి చెప్తానా అందరికి, మీ అందరికీ ఒక మాట చూస్తానా, మన నియోజకవర్గంలోనే అక్రమాలు కేసులు కానీ అక్రమాలు కానీ చాలా చేస్తాము. వేరే చోట ఉద్దేశండి, ఈ చోటలోనే అక్రమ దండాలు అక్రమ కేసులు పెట్టిన ఏ ఒక్కరిని వదలము. ఇంకొక విషయం మాట మాట్లాడితే మొన్న జరిగిన విషయంలో కూడా ఈ రోజుకి ఆయన వైసీపీ కార్యకర్తనే ఈరోజు వైసీపీ కార్యకర్తనే ఈరోజు కాదు మా కార్యకర్తనే మీరు కొట్టినారు. ఇంకా ఆరోపణ చేస్తారు. వాళ్ళందరూ చెప్పిన అన్న మన మీద సంపుతాన్ని బెదిరించుకుంటూ వస్తే తిరగబడండి. మనుషులు ఉంటే మర్యాద సంపుతాన్ని ఇక్కడే వస్తే ప్రయత్నిస్తున్నాం. కానీ అందరికీ ఒక హద్దు ఉంటుంది, అందరికీ ఒక లిమిట్ ఉంటుంది. వీడి వల్లే వీడికి వచ్చి మా నెత్తి మీద కూర్చొని భాగవతాలు రాస్తాం అంటే చేతులు మూసుకొని కూర్చుని అంత ఆశ ఎవరికి లేదు. మన వాళ్ళని వస్తే మాత్రం మన వాళ్ళని కాపాడుకునే బాధ్యత నాకు ఉంది. వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటాను చేసేవన్నీ దొంగ పనులు, వచ్చేసేమో నీటి మాటలు. వచ్చేది ఇంకేమన్నా అంటే సోషల్ మీడియా పోస్టులు పెడితే కూడా కేసులు, అక్రమ కేసులు. అంటే మీరేమి కేసులు పెట్టలేదా, మీరేమి తప్పుడు తూతాలు వేరేదా, సోషల్ మీడియాలో తప్పుడు పక్షాలు మాట్లాడలేదా? ఇంకా ఇక్కడ ఏం లేదు, రప్పని మాట పెట్టుకుంటేనే వాళ్ళకి కంటి వస్తున్నా. ఏదైనా కానీ మన కూడా ఇప్పుడు నుంచి అయినా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే 2029లో మనం జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే బాగుపడగలుగుతాం.